కనీసం రైతుకు ఇద్దామనే ఆలోచన ఈ ప్రజాప్రతినిధులకు లేదు, అగున్నటువంటి అధికారులకు లేదు. లక్షల లక్షల జీతాలు తీసుకుంటారు కానీ రైతును బాగుపరుస్తామనే పరిస్థితి లేదు. వ్యవసాయం గురించి, వ్యవసాయంలో లాభసాటి గురించి, పంటల దిగుబడి గురించి, గిట్టుబాటు ధరల గురించి, యూరియా కొరత, డబ్బులన్నీ మిగిలించుకునే దానికి ఈ మార్కెటింగ్ విధానము ఎట్లుందంటే దళారీలు కొన్ని రైతు పంట పండించకపోతే మనం తినేదానికి అవుతుందా? మొన్న ఓడిపోవడానికి అది రైతులకు వ్యవసాయం చేసేదానికి కూలీలతో పెద్ద మేము ఇంత చేస్తామని చేస్తాం కానీ గిట్టుబాటు ధరలు లేవు, మార్కెటింగ్ లేదు, ప్రాసెసింగ్ యూనిట్లు లేవు, ఎరువులు లేవు, యూరియానే అయ్యి లేకుండా లేకపోతే ఏం పరిస్థితి చెప్పండి? ఆత్మహత్యనే వాళ్ళకి శరణ్యం. వేల కోట్లు దారదత్తం చేసి నువ్వు భూములకు, నీ రాజధానికి, దానికి వేల కోట్లు నువ్వు ఖర్చు పెట్టే బదులు వ్యవసాయ రంగాన్ని కానీ రైతుల గురించి మాట్లాడేవాళ్ళు లేడు. జిల్లాలో మీకు తెలుసు మెట్ట ప్రాంతం, వర్షాలు తక్కువ, రాజస్థాన్ జైసాల్మీర్ తర్వాత రెండో జిల్లా సత్యసాయి జిల్లా. నమస్తే, ఏపీ 13 టీవీకి స్వాగతం. వ్యవసాయం గురించి, వ్యవసాయంలో లాభసాటి గురించి, పంటల దిగుబడి గురించి, గిట్టుబాటు ధరల గురించి, ఈ మధ్యకాలంలో యూరియా కొరత గురించి కూడా, వీటన్నిటిపైన సమగ్రంగా ఈరోజు చర్చించబోతున్నాం. సత్యసాయి జిల్లా వ్యవసాయ సలహా మండలి మాజీ అధ్యక్షులు ఆవుటాల రమణారెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే రమణారెడ్డి గారు, మీ విలువైన సమయాన్ని కేటాయించి ముఖ్యంగా రైతుల విషయాలపైన చర్చించడానికి మీరు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. నమస్తే హనుమంతరెడ్డి గారు. మీ 39 టీవీకి పిలిచి మా జిల్లా యొక్క పరిస్థితులు, వ్యవసాయ పరిస్థితుల గురించి మీరు ప్రజలకు వివరించేదానికి మాతో ఇంటర్వ్యూ చేయడం చాలా సంతోషకరం, శుభపరిణామం. థ్యాంక్ యూ సార్. నేను ఏమంటున్నానంటే, వ్యవసాయం దండగా అని కొంతమంది, పండగ అని కొంతమంది, ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరో కార్పొరేట్ వ్యవస్థ లాంటి కొన్ని వ్యవస్థలు బాగుపడుతున్నాయి తప్ప చాలామంది పేద మధ్యతరగతి రైతులు, నాకు ఇప్పుడు 48 సంవత్సరాలు, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా అలాగే ఉన్నారు. అవే బట్టలు, అవే తిండి, అంతే ఉంది. కనీసం ఒక ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకు ఇంత దౌర్భాగ్య స్థితిలో వ్యవసాయం ఉందంటారు? మొట్టమొదటిగా ఈ సత్యసాయి జిల్లా వ్యవసాయం గురించి చెప్పాలంటే బ్రీఫ్గా 2 మాటలు చెప్తా. ముఖ్యంగా ఈ జిల్లాలో మీకు తెలుసు మెట్ట ప్రాంతం, వర్షాలు తక్కువ, రాజస్థాన్ జైసాల్మీర్ తర్వాత రెండో జిల్లా సత్యసాయి జిల్లా. అయితే వాతావరణ పరిస్థితులు మార్పులు వచ్చిన తర్వాత కొంత అందరినీవ కాలువ, తర్వాత ఈ వర్షాలు ఇవన్నీ వచ్చిన తర్వాత కొంత భూగర్భ జలాలు పెరిగి ఈ పంటలు పండించేందుకు వర్షాధారిత పంటలు, వర్షం పైన సంబంధం లేకుండా బోర్లు, మోటార్ల ద్వారా పంటలు పండుతాయి. ముఖ్యంగా మా జిల్లాలో 2 లక్షల హెక్టార్లు వేరుశనగ పంట, అదేవిధంగా 65,000 హెక్టార్లు ఉద్యానవన పంటలు, ఆ 65,000లో 20,000 హెక్టార్లు మామిడి తోటలు, 15,000 హెక్టార్లు చీనీ తోటలు, మిగతా కూడా ఈ దానిమ్మ, జామ, అరటి, తర్వాత మడక్సిర ప్రాంతంలో ఆ ఏరియాలో హిందూపురం మడక్సిర ప్రాంతంలో ఒక్క, ఇటువంటి ఉద్యానవన పంటలు పండుతాయి. అదేవిధంగా ఈ జిల్లా రాష్ట్రంలో 1,00,000 ఎకరాలు ఈ మలబరీ తోటలు పంట సాగుంటే దాదాపు 80,000 ఎకరాలు అనంతపురం, చిత్తూరు జిల్లాలోనే పండుతుంది. మీకు తెలుసు, చిత్తూరు మన ధర్మవరం కానీ, హిందూపురం కానీ, ఉరవకొండ, ఉమ్మడి జిల్లాలో ఉరవకొండ కానీ దీనికి ఈ చేనేత పరిశ్రమకు ప్రసిద్ధి. అదేవిధంగా ఈ పాడి పరిశ్రమ కూడా అభివృద్ధి చెందాలి. ఈ 4 రకాలలో అయితే ఎప్పుడైతే రైతు ముందుకు వచ్చి, అదేవిధంగా ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల్లో ముఖ్యంగా మార్కెటింగ్ విధానం, అదేవిధంగా మద్దతు ధర, ఈ మార్కెటింగ్ విధానము ఎట్లుందంటే దళారీలు ఎక్కువైపోయినారు. ఈ మామిడి తోటలు పంటలు పండిస్తే రైతు స్వయంగా అమ్ముకునే పరిస్థితి లేదు. ఎవరో దళారికి అమ్ముకోవాలా, వాడు అమ్ముకోవాలా, వాడి ఇచ్చిన డబ్బు తీసుకోవాలా. అదేవిధంగా మొక్కజొన్నకు గతంలో 3,000 రూపాయల మద్దతు ధర ఉంది, ఈరోజు 2,000 రూపాయలు కూడా పెట్టే పరిస్థితి లేదు. అదేవిధంగా ఈ పట్టు పరిశ్రమకు లెక్క తీసుకుంటే దాదాపు గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడున్నటువంటి పట్టుపూర్ల కంటే మంచి బైవాల్టిన్ అనేది చైనా దాంతో సమానం అని చెప్పి హైబ్రిడ్ వెరైటీస్ అని చెప్పి ప్రవేశపెట్టి ఆ రోజు రైతులకు కేజీకి 50 రూపాయల ప్రకారం ఇంటెన్సివ్స్ కూడా ఇచ్చినాడు.
అయితే ఆయన ఉన్నంత వరకు జరిగింది. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా ఎవరు ప్రోత్సహించలే. ముఖ్యంగా పాడి పరిశ్రమ ఇన్ని దీనులతో కూడినటువంటి పరిస్థితి వ్యవసాయం. అయితే ఎప్పుడైతే ఈ అంద్రినీవా కాలం వచ్చిన తర్వాత ఈ చెరువులకు నీళ్ళు నింపడం, అదేవిధంగా ఈ వర్షాలు ఈ కుంటలు నీళ్ళు నిండిన తర్వాత భూగర్భ జలాలు కొంతగా పెరగడం, అదేవిధంగా ఈ డ్రిప్పు స్ప్రింక్లర్లు ఎప్పుడైతే 90%తో గౌరవ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన తర్వాత ఈ యొక్క పండ్ల తోటలు అయితే బాగా సమృద్ధిగా పెంచుతున్నారు. యూరియా కొరత ఎక్కువ వస్తుంది మధ్యకాలంలో, ఎందుకు అంత కొరత? యూరియా కొరత ఎందుకంటే మీరు చూసింటారు, మనకున్న సమాచారం మేరకు దాదాపు 40 లక్షల టన్నులు మన కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి సప్లై చేయాలి. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే రైతులు మీరు కూడా వినింటారు, రైతులు అసలు యూరియా వాడద్దండి క్యాన్సర్ వస్తుందని ముఖ్యమంత్రి గారు చెప్పినారు. అయితే 4 లక్షల టన్నులు అదే తక్కువ తీసుకున్నారు ప్రభుత్వం. ఎందుకంటే ఒక్కొక్క యూరియా మీటర్ మీద 1900 రూపాయలు సబ్సిడీ వస్తుంది. దాదాపు మీరు లెక్కేయండి, 4 లక్షల టన్నులకు 1900 అంటే ఎంత అవుతుంది? ఆ డబ్బులన్నీ మిగిలించుకునే దానికి కేవలం ఆ డబ్బుల కోసం ఏదో రాజధానికి ఇంకో దానికి ఖర్చు పెట్టేదానికి అదే పనిగా 4 లక్షల టన్నులు తక్కువ వచ్చింది. వచ్చిన తర్వాత ఏమైంది, ఎప్పుడైతే ఇప్పుడు అంతా ఎక్కువ మంది మీకు తెలుసు ముఖ్యంగా మన కోస్తా ప్రాంతంలో కూడా ఈ వరి పంట ఎక్కువ పండిస్తారు, వాళ్ళు కూడా యూరియా ఎక్కువ వాడతారు. మన రాయలసీమలో మన అనంతపురం జిల్లాలో కూడా కొంతవరకు దాదాపు 20 ఎకరాల వరకు పంటలు పండాయి. అయితే ఎప్పుడైతే ఈ యూరియా కొరత అనేది బయట ప్రచారం అయితేకే దాంట్లో ఏమైందంటే ఈ డీలర్లు అధికారులు కొంతమంది, అందరినీ అనం కానీ కొంతమంది కుమ్మక్కయ్యి కొంత స్టాక్ నిలబడము, ఎక్కువ ఎత్తుకొని పోవడము, తర్వాత ముఖ్యంగా ప్రభుత్వం వారు మానిటరింగ్ చేయలే. ఏ జిల్లాకు ఎంత యూరియా ఉంది, ఎన్ని పంటలకు ఉన్నాయి, ఎంత యూరియా వల్ల ఎంత వస్తుంది, ఏం కథని చెప్పిన పాపాన పోలే. ఎప్పుడైతే ప్రతిపక్షాలు అదేవిధంగా రైతు సంఘాలు ఎక్కడికక్కడ ధర్నాలు చేసి ఎక్కువ చేసేసరికి అప్పటికప్పుడు వీళ్ళు మేల్కొని ఏదో తూతు మంత్రంగా చేశారు తప్పితే వ్యవసాయం మీద ముఖ్యంగా రైతుకు ఇప్పుడు మీకు తెలియదు ఏముంది, తక్కువ మామూలుగా ఈ యొక్క ఎరువుల్లో అతి తక్కువ రేటు యూరియానే. 260-270 రూపాయలు పెడితే ఒక ప్యాకెట్ వస్తుంది. అయితే దాన్నే మీరు వాడొద్దంటే కాంప్లెక్స్ కానీ సూపర్ కానీ తర్వాత మిగతా రకాలు పోతే విపరీతమైన రేట్లు. ఆ యూరియానే వాడొద్దు అనే ఉద్దేశం చెప్తే రైతు ఏం కావాలో చెప్పండి. పోనీ రైతు పంట పండించకపోతే మనం తినేదానికి అవుతుందా? పోనీ ఒడ్లు వద్దు, మీరు ప్రభుత్వం బ్యాన్ చేయండి, అసలు యూరియానే పెట్టద్దండి, దాని ప్రత్యామ్నాయం ఆలోచన చేయండి, ప్రకృతి వ్యవసాయాన్ని ఇంప్రూవ్ చేయండి, ఇంకా రైతులకు అవగాహన పెట్టండి. ఇన్ని కార్యక్రమాలు రైతులు కూడా మీరు దాని ప్రత్యామ్నాయం కూడా చెప్పాలి కదా. ఇన్ని ఏళ్ళుగా మీరు యూరియాను వాడి పంటలు పండించుకుంటే మీరు యూరియా వాడొద్దండి, కేవలం మీ చేతగానితనంతో మీరు ప్రభుత్వం చేయలేక సప్లై చేయలేక యూరియా వాడొద్దండి, అది అయ్యేదిలా అది జరుగుతుందే. రైతుకు ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి. ఈరోజు మీరు సరైనటువంటి ఈ మానిటరింగ్ చేయని దానివల్ల ఈరోజు ఈ మా జిల్లా రాష్ట్రం అంతా అదే పరిస్థితి ఏర్పడింది. చెరువులకు పుట్టపర్తి నియోజకవర్గంలో 192 చెరువులకు నీళ్లు నింపుతాము అంద్రినీవా ద్వారా అన్నారు. నింపుతున్నారా? పనులు జరుగుతున్నాయి? నింపుతున్నారంటే గత ప్రభుత్వంలో మా అప్పటి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు పట్టుబట్టి అంతా రెడీ చేసి టెండర్లు పిలిచి అంతా ఆల్మోస్ట్ అలా ఎక్కడ భూమి పూజ కూడా చేసి కావాల్సినటువంటి పైపు లైన్ల ద్వారా కదా, పైపులు కూడా నియోజకవర్గ వ్యాప్తంగా ఎంత 192 చెరువులకు ఎన్ని కావాలో అన్ని పైపులు కూడా స్టాక్ తెచ్చి పెట్టినారు. కాకపోతే అనుకోని పరిస్థితుల వల్ల ప్రభుత్వం మారడం వల్ల ఈరోజు జరుగుతుంది. వాళ్ళకి మనం దాన్ని కూడా అనేకలేదు, ఆ కార్యక్రమం అయితే జరుగుతుంది. ప్రస్తుత ప్రభుత్వం కూడా దానిపైన, ఎందుకంటే 192 చెరువులు అనేది మొత్తం దాదాపు నియోజకవర్గ వ్యాప్తంగా అందరికీ అవసరమే కదా, వాళ్ళకు కూడా ప్రభుత్వం పాజిటివ్గా తీసుకొని ఇప్పటికైతే పనులు జరుగుతున్నాయి. ఈ లైనింగ్ పనులు అంద్రినీవాకి వేస్తున్నారు కదా సిమెంట్, దీనివల్ల లాభమా రైతులకు? అది దాంట్లో 2 రకాలు. లాభం అంటే వాళ్ళకి కాంట్రాక్టర్లకు లాభం, ఎందుకంటే ఎక్కడ గుంటూరు జిల్లా నుంచి వచ్చి వర్కులు చేస్తుంటారు, కేవలం వాళ్ళ కోసం తూతు మంత్రంగా మాత్రం పనిచేసేసి నీళ్లు ఎక్కడ వేస్ట్ కాకుండా తీసుకుపోవాలా, ఎక్కడ కుప్పము తీసుకోవాలనే ఉద్దేశంతో అయితే చేశారు. దాంట్లో కొంత మంచి జరిగింది, కొన్ని జంగిల్ క్లియరెన్స్ అంట అవన్నీ బాగానే జరిగింది. అయితే దానివల్ల వీళ్ళు సిమెంట్ వేసిన దానివల్ల ఎక్కడ దాదాపు జీడిపల్లి రిజర్వాయర్ నుంచి కుప్పం వరకు ఉన్నటువంటి ఏవైతే ఈ చుట్టూ ఈ కాలుకు అటువైపు ఇటువైపు ఉంటాయి కదా, ఆ నీళ్లు ఎప్పుడైతే ఇంకిపోకపోతే భూగర్భ జలాలు ఇంకిపోయే ప్రమాదం ఉంది. గతంలో అయితే ఆ నీళ్ళు కొద్దిగా ఆలస్యమైనా దాన్ని యాక్చువల్గా చేయాల్సింటే ఈ ఉండే కాలువను వెడల్పు చేసి ఎక్కడెక్కడ స్లూయిస్ గేట్స్ పెట్టి అన్ని చెరువులకు నీళ్ళు ఇచ్చి వంకలకు నీళ్ళు ఇచ్చి పెట్టుకొని పోయింటే సరిపోయింది. ఇలా పని చేయలే.
కేవలం మేమే నీళ్లు తెచ్చినాం, మేమే తెచ్చినామని చెప్పుకునే దానికి ముఖ్యంగా వాళ్ళ కాంట్రాక్టర్లకు, ప్రస్తుత శాసనసభ్యులకు అందరికీ దీంట్లో బాగా వాటాలి. వీళ్ళంతా భాగాలు తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేసి మేము చేసినామని చేసింది మొదలు అంకురార్పణ చేసింది ఎన్టీ రామారావు అయితే, రాజశేఖర రెడ్డి గారు 70% చేస్తే, మిగిలిన 10%, 15% చంద్రబాబు నాయుడు చేస్తే, మిగిలినంతా నీళ్ళు తీసుకుపోయింది జగన్మోహన్ రెడ్డి హయాంలోనే. మీకు పుట్టపర్తి ప్రాంతంలో ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ నాయకుడి దగ్గర పెండింగ్ పడి దాదాపు 2-3 సంవత్సరాలు పెండింగ్ క్లియర్ చేయలే. అందరినీ వాటి వరకు వచ్చి నిలిచిపోయేది. మరలా ఆయన కోర్టుకు పోయి అంతా చేసిన తర్వాత ప్రభుత్వం కోర్టు నుంచి వచ్చి డైరెక్షన్ తీసుకుని అప్పుడు 2-3 ఏళ్ళు పెండింగ్ పెట్టి వీళ్ళ హయాంలో చేసింది ఏమీ లేదు. కాకపోతే ఇప్పుడు జలహారతలు ఇచ్చేకి తర్వాత మేమే ఇచ్చినాం చెప్పుకునే దానికి ఒక అవకాశం దొరికింది అంతే వాళ్ళకి. లాస్ట్ గవర్నమెంట్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ధరల స్థిరీకరణ నిధి 3,000 కోట్లతో చేస్తామని చెప్పారు. ఎక్కడ చేశారన్న అది కొంచెం, ఎందుకంటే నా పరిధిలో లేదు, ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో తీసుకోవాల్సిన ఫెయిల్యూర్ మామూలు. ఇప్పుడు 100 చెప్పిన తర్వాత 100 చేయలేం కదా, కొన్ని ఉంటాయి, కొన్ని ఫెయిల్యూర్స్ కూడా ఒప్పుకోవాల్సిందే. అయితే వ్యవసాయాన్ని గురించి చెప్పాలంటే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 11,000 ఆర్బీకేలు కట్టించినారు. అని చెప్తా అంటే ఆయన ముందు చూపు ఎటువంటిది అనే దానికి. ధరల స్థిరీకరణ మీరు అడిగింది కూడా కరెక్టే, చేయలే, ఎందుకంటే చేసింటే మనం కూడా చేద్దామని చెప్తాం. దానికి ఆయన ఏమంటే దాదాపు 20-30 సంవత్సరాల్లో ఈ వ్యవసాయాన్ని ఇంకా బాగా ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో 1100 ఆర్బీకేలు కట్టి ప్రతి 2 పంచాయతీలకు ఒక ఆర్బీకే పెట్టి రైతులకు అవకాశాలు కల్పించారు. అదేవిధంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఈ యొక్క అగ్రి ల్యాబ్స్ కూడా పెట్టాడు. ఎందుకంటే నకిలీ విత్తనాలు రాకోకుండా, తర్వాత సాయిల్ టెస్టింగ్ ఇవన్నీ చేయాలనే ఉద్దేశంతో అన్ని అద్భుతమైన భవనాలు కట్టి అవన్నీ చేసినారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బ్రహ్మాండంగా చేసినారు. కాకపోతే ఒకటి ఏమంటే దురదృష్టకరం, చేసినవన్నీ చెప్పలేకపోవడం కూడా ఒక ఓడిపోవడానికి అది కూడా ఒక కారణం. ఈ వ్యవసాయ కృషి విజ్ఞాన కేంద్రము అని పెట్టింటారు. తర్వాత కొన్ని ప్రాసెసింగ్ యూనిట్స్ గత ప్రభుత్వంలో కూడా తీసుకురావాలని చూసిరి. ఇవన్నీ చేస్తే రైతులకు ఏ విధంగా మేలు జరుగుతుంది చెప్తా. కృషి విజ్ఞాన కేంద్రం అనేది నేను జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్గా ఉన్నప్పుడు అప్పటి అగ్రికల్చర్ మినిస్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు, మేము పోయి దాని మీద ఆయన ఒత్తిడితో బాగా చేసి శాంక్షన్ కూడా చేయించుకొచ్చినాం. కాకపోతే అప్పుడున్నటువంటి కలెక్టర్ గారు ఈ భూసేకరణ 60 ఎకరాలు కావాలి దానికి. ఆ 60 ఎకరాలు చేసేదానికి కొంచెం డిలే చేసిన దానివల్ల మళ్ళీ మేము ఒకసారి సెక్రటేరియట్కి పోయి మన ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండే గారి దగ్గరికి పోతే, ఇప్పుడు కొంచెం కష్టమవుతుంది, త్వరలోనే నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఎలా అనుకోకుండా మీ గవర్నమెంట్ వస్తే మీరు చేసుకుందరు పోండి అని ఆ రోజు ఆయన చెప్పి పంపించింది. తర్వాత శాంక్షన్ ప్రొసీడింగ్ ఆర్డర్స్ కూడా ఉన్నాయి. ఆ 50 ఎకరాల భూమి సమీకరణ చేసి ప్రభుత్వం కింద ఈరోజు హ్యాండ్ ఓవర్ చేస్తే దానికి సంబంధించి 20 కోట్ల రూపాయలు ఐసీఆర్ అనే సంస్థ, అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ 20 కోట్ల రూపాయల బిల్డింగ్లు కూడా కడతారు. అవి కట్టితే దానివల్ల రైతులకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ముఖ్యంగా స్త్రీలకు, యువతకు మంచి అవకాశాలు, కొత్త బంగడాలు ఏర్పాటు చేయడం, తర్వాత పంట మార్పిడి విధానము, మార్కెటింగు, ఎంఎస్పీ అన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా అందులో జరుగుతాయి. మీకు చిన్న ఉదాహరణ ఏమంటే ఈరోజు అనంతపురం జిల్లాలో రేకులకుంట దగ్గర ఒకటి ఉంది. అదేవిధంగా గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నట్టు రఘువీరారెడ్డి గారు కళ్యాణదుర్గంలో ఉండే మంత్రిగా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి కళ్యాణదుర్గాన్ని కూడా తెప్పించారు. జిల్లాలో 2 కృషి విజ్ఞాన కేంద్రాలు అనంతపురం జిల్లాలో ఉన్నాయి. మా సత్యసాయి జిల్లాకు ఏం లేవు. ఒక కదిరిలో మాత్రం ఒక వేరుశనగ పరిశోధన కేంద్రం మాత్రం ఒకటి ఉంది. ఇది ఖచ్చితంగా చేయాలని ఇటీవల కొత్త కలెక్టర్ గారు వస్తే ఆయన కూడా కలిస్తే మనం ఈ సమస్య ఏది సరే తప్పకుండా భూసేకరణ చేసి దీన్ని చేస్తామని ఆయన కూడా హామీ ఇవ్వడం జరిగింది. అంటే ఏ ఏరియాలో పెట్టాలని? అది మామూలుగా ఎట్లా అంటే ఎక్కడైనా కూడా జిల్లా కేంద్రానికి అవకాశం 10-15-20 కిలోమీటర్ల పరిధిలో లేని పక్షంలో పక్కన ఎక్కడైనా చూడమని చెప్పినారు. కానీ ఇప్పుడు పంట గిట్టుబాటు ధరలు లేవు అంటున్నారు కదా, ఈ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టి కొన్ని రకాల ఫ్యాక్టరీస్ తీసుకొచ్చి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టొమాటో తీసుకోండి, ఒక్కొక్కసారి 20, 30, 40 రూపాయలు కూడా పోతుంది. ఒక్కొక్క సమయంలో 2 రూపాయలు 3 రూపాయలు కూడా ఉండదు. దీనివల్ల కొన్ని ఫ్యాక్టరీస్, ప్రాసెసింగ్ యూనిట్స్, ఆ పికిల్స్ తయారు చేయడం లాంటివి, ఇలాంటివి ఏమైనా చేస్తే కొంచెం. ఇప్పుడు ఎట్లుందంటే మామూలుగా సత్యసాయి జిల్లాని ఏమంటారంటే హార్టికల్చర్ హబ్ అంటారు అనమాట. అంటే అదేది హార్టికల్చర్ హబ్ అని చెప్పి ధాన్యాగారం పంటలు, ఉద్యానవన పంటలు ధాన్యాగారం అని చెప్పి ప్రభుత్వమే డిక్లేర్ చేస్తుంది. కానీ ప్రభుత్వం వైపు నుంచి కూడా ఈ ముఖ్యంగా మార్కెటింగ్ ప్లస్ ప్రాసెసింగ్ యూనిట్లు,
ప్రాసెసింగ్ యూనిట్లు అంటే మీకు తెలుసు కదా, చిత్తూరు జిల్లాలో ఒక బెంగళూరుకు ఈ కాయలకు ఏమొచ్చిన తర్వాత తోతాపూరి అంటున్నారు, ఎంత ఇబ్బంది అయింది. కానీ మన జిల్లాలో అంతకంటే మంచి వెరైటీస్ బెనిషా, మలుగుబా, తర్వాత మంచి మంచి రకాలు పండుతాయి, అన్ని ఎక్స్పోర్ట్ క్వాలిటీస్. ప్రభుత్వం వారు కూడా దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఖచ్చితంగా ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి. ఫస్ట్ మార్కెట్ యార్డ్స్ ఉన్నాయి, దండికి మార్కెట్ యార్డులు ఉన్నాయి, ఆ మార్కెట్ యార్డులు నిర్వీర్యమైపోయినాయి. దానిలో మనకు ఈ ప్రభుత్వం వారు ఎక్కడికక్కడ వాళ్ళు పెట్టుకొని రైతులతో కొనుగోలు చేసి ఖచ్చితంగా దాన్ని చేయొచ్చు. అదేవిధంగా ఈ మొక్కజొన్న పంట బాగా పండిస్తున్నారు రైతులు. దానికి గతంలో 3,000 రూపాయల వరకు ఉండింది మద్దతు ధర, ఈరోజు 2,000 అంటే కూడా పట్టేవాళ్ళు లేదు. మొక్కజొన్న వేస్తే పెద్దగా ఖర్చు ఉండదు అని బాగా వేసేటోళ్ళు. ఈ మధ్య కాలంలో కూడా ఎక్కువ మంది వేసారు. మరి ఆ గిట్టుబాటు ధర లేకపోతే కష్టం అంటే ఇప్పుడు రైతులకు మీకు చెప్తే కదా, ఇంకో విశేషం ఏమంటే ఈ సంవత్సరం సత్యసాయి జిల్లాలో 19,000 హెక్టార్లు వేశారు మొక్కజొన్న. అయితే ఎక్కడ ఇబ్బంది అవుతుంది, ముఖ్యంగా దీంట్లో ఏం చేయాలంటే రైతులకు వ్యవసాయం చేసేదానికి కూలీలతో పెద్ద ఇబ్బంది అయిపోయింది. లేబర్ ప్రాబ్లం, లేబర్తో ఇంతకుముందు గతంలో 400 ఇస్తే సాయంత్రం వరకు పనిచేసేవాళ్ళు, 500 ఇస్తే. ఈరోజు 500, 600, 700 తీసుకొని మధ్యాహ్నం 2 గంటలకే వెళ్ళిపోతున్నారు. అయితే పోనీ రైతుకు ఏమన్నా గిట్టుబాటు ధరలు పెరిగి పంట ఏమన్నా అదనంగా పడుతుంటే అప్పుడు ఆ రోజు ఎంత పడుతుంది అదే పడుతుంది, రేట్లు అప్పుడు కంటే ఇప్పుడు తగ్గిపోతున్నాయి. కాబట్టి దీనికి మహాత్మా గాంధీ ఎన్ఆర్ఈజిఎస్ నరేగా కింద ఎప్పుడైతే రైతులకు అనుసంధానం చేస్తే లేబర్ ప్రాబ్లం తగ్గిపోయి గిట్టుబాటు ధరలు కల్పించి ఎరువులు సవివరంగా సప్లై చేస్తే అసలు నువ్వు ఏమి రైతు ఉద్దరగా ఏమి అడగడు, నువ్వు ఏమి ఇవ్వాల్సిన అవసరం లే. ఈరోజు రైతు దాదాపు 60 నుంచి 65% మంది వ్యవసాయం మీద ఆధారపడినారు. ఈరోజు పండే పంటలన్నీ అంతా రైతు ద్వారా నుంచి రావాల్సిందే. ఎంత స్వచ్ఛమైనటువంటి పంటలు పండించి చేస్తా అంటే దాన్ని తిని వాళ్ళంతా ఆరోగ్యకరంగా అంతా బాగుంటారు. పెద్ద పండించిన రైతు మాత్రం బక్క చీకిపోతున్నాడు. ఈరోజు ఒక మామూలు చిరు ఉద్యోగి ముఖ్యంగా లెక్కేసి ఒక లేబర్ కంటే కూడా 5 ఎకరాల భూమి ఉన్నోడు ఈయనకు పడిపోయినాడు. ఎందుకంటే నీకు ఎప్పుడైతే ఈ మార్కెటింగ్ లేకుండా పోవడము, తర్వాత ఈ విపరీతమైన పురుగు మందులు వాడడము, దానివల్ల రకరకాలైనటువంటి రోగాలు, మనుషులకు రోగాలు, పంటలకు రోగాలు, దాని మీద ప్రభుత్వం వారు కాన్సన్ట్రేషన్ చేసి రైతులకు సరసమైన ధరలకు ముఖ్యంగా ఈ ఎరువులు బాగా రేట్లు తగ్గించేసి ప్రకృతి వ్యవసాయము అదేవిధంగా దీనిపైన కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి ఇవైతే చేస్తే తప్ప వ్యవసాయం బాగుపడుతుంది. ముఖ్యంగా మీ ఏరియాలో చిరుధాన్యాలు కూడా బాగా దండిగా వండుతాయి. రాగి, సజ్జ, మొక్కజొన్న కూడా చిరుధాన్యాల కింద వస్తుంది. బ్రహ్మాండ పంటలు బాగా ఇస్తారు. మడకసిర, ఇందుపురు, రొద్దము, పెనుగొండ, అంతేకాకుండా చెప్తే కదా ఇంతకుముందు మీకు మల్బరీ కూడా, మల్బరీ 1,00,000 ఎకరాల్లో 80,000 ఎకరాలు చిత్తూరు అనంతపురం జిల్లాలో, ముఖ్యంగా ధర్మారం సిల్క్ సిటీ తెలుసు కదా మీకు, ఇందుపూర్ దగ్గర ముద్దిరెడ్డిపల్లి, మడకసిర ప్రాంతంలో. అప్పుడు ఏమైందంటే రైతులకు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం చెప్తే కదా గతం ఆయన బాగా ప్రోత్సాహాలు ఇచ్చి బాగా చేసినాడు పాపం. అప్పుడు రావాల్సిన డబ్బులు కూడా ఇప్పటికీ దాదాపు 60-65 కోట్ల రూపాయల డబ్బులు ఇప్పుడు కూడా రైతులకు రావాల. ఇప్పుడు ప్రభుత్వం చేసే ఖర్చులో 65 కోట్లు ఎంత చెప్పండి. ఇటీవల సెంట్రల్ సిల్క్ బోర్డులో మీటింగ్ పెడితే అక్కడ రైతులు అన్నారు, సార్ మాకు ఇచ్చిన 65 కోట్ల రూపాయలు 3 కంతులుగా ఇప్పించండి అని. అదేవిధంగా దాని మీద ఇంకా ప్రభుత్వం నుంచి ఏమి స్పందన రాలే. గతంలో రేషన్ షెడ్లు గట్టిగా ఏమైందంటే 5 లక్షల రూపాయలు ఇచ్చేది. 5 లక్షల రూపాయలు 50% సెంట్రల్ గవర్నమెంటు, మిగతా 25% స్టేట్ గవర్నమెంటు, మిగతా 25% లబ్ధిదారుడు. అప్పుడు పాత రేట్లో. ఈరోజు అదే షెడ్ కట్టుకోవాలంటే దాదాపు 9 లక్షల రూపాయలు అవుతుంది. వాడు ఏం చేయగలడు? నువ్వు అదే పాత రేట్లు ఇస్తే ఇప్పుడు అదే 9 లక్షలు పెంచి అదే రేషియో ప్రకారం పెంచి ఈరోజు విరివిగా షెడ్లు కట్టుకుంటారు. ఎందుకంటే ఈ పంటలో మంచి రేటు, బైవాల్టీన్ అనేది బాగా మంచి రేటు వస్తుంది. రైతుకు ప్రోత్సాహకాలు ఇస్తే అసలు బంగారు ఉన్నట్టు రేషం అంటే. అందులో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పని ఉంటుంది. నెల రోజుల్లో నీకు ప్రతి ఒక్కరికి పని ఉంటుంది. ప్రతి ఒక్కరికి రైతు ఒక గ్రామంలో 10-15 మంది రైతులు ఉంటే వాళ్ళకి ఎవరికో ఒక రైతుకు డబ్బులు వచ్చినాయంటే మిగతా వాళ్ళు కూడా సర్దుకొని వాళ్ళకి ఒకరికొకరు చేసుకునే అవకాశాలు ఉంటాయి. పల్లెల్లో తెలుసు కదా పరిస్థితి. కాబట్టి ఇవన్నీ బాగానే ఉంది. వ్యవసాయాన్ని గురించి ప్రతి ఒక్కరు చెప్తారు, మేము ఇంత చేస్తాం అని చేస్తాం. కానీ గిట్టుబాటు ధరలు లేవు, మార్కెటింగ్ లేదు, ప్రాసెసింగ్ యూనిట్లు లేవు, తర్వాత ఎరువులు అడిగే ఎరువులు లేవు, యూరియానే అయ్యి లేకుండా పోయింది. ఇన్ని సమస్యలు ఉంటే వ్యవసాయము నీకు ఎట్లా గిట్టుబాటు అవుతుంది? ఏ విధంగా ఇంకా ముఖ్యంగా మన ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన రైతులు కూడా చాలా ధైర్యవంతులు. అంతో ఇంతో ఈరోజు రైతు బిడ్డలు ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగిగా ఉండి కాబట్టి సరైనది. కానీ లేకపోతే ఏం పరిస్థితి చెప్పండి? ఆత్మహత్యలో వాళ్ళకి శరణ్యం.
అయితే ఇంకొక ప్రమాదం కూడా ఉంది. ఇదే విధంగా కొనసాగి ఇదే విధంగా వ్యవసాయం పైన ఇదే పరిస్థితులు కొనసాగితే భవిష్యత్తులో కార్పొరేట్ వ్యవస్థలు అనేటివి విస్తృతంగా వచ్చేస్తాయి. వేల ఎకరాలు తీసుకుంటారు. ఈ రిలయన్స్ కంపెనీ కానీ ఇటువంటి కంపెనీలు అంతా వచ్చి వేల ఎకరాలు కొని ఆ రోజు వాళ్ళు చెప్పిన రేటు మనం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆఖరికి మనం తినే తిండి కూడా మనం వాళ్ళని బెవరించుకొని తినే పరిస్థితి. అటువంటిది రాకోకుండా ప్రభుత్వాలు వాళ్ళు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉండొచ్చు, ఇప్పుడు తెలుగుదేశం వచ్చిండొచ్చు, వీళ్ళు కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే రైతు పట్ల కనీసం ఇంకొకటి ఏమవుతుందంటే మీకు తెలుసు మొత్తం ప్రాజెక్టులన్నీ నిండినాయి, కాలువలు పోతుంటాయి, కరెంటు ప్రాబ్లము లేదు. కానీ ఒక రైతు ఒక ట్రాన్స్ఫార్మర్ తీసుకోవాలంటే 6 నెలలు పడుతుంది, 5 నెలలు 6 నెలలు పడుతుంది. తర్వాత లంచము. ఆ లంచము ఈ పెద్ద నేను కొన్ని చెప్పకూడదు, కానీ మా స్థాయిలో మేము రికమెండ్ చేసి పెద్ద స్థాయిలో చేస్తేనే వాళ్ళు ఇచ్చే కూడా బరువు అయింది. అదేవిధంగా సన్నకారు రైతు వాడు వోల్టేజ్, అందులో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో 9 గంటల కరెంటు, అప్పుడు 4 గంటలు 3 గంటలు 7 గంటలు ఇచ్చేవాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పగులే 9 గంటల కరెంట్ ఇచ్చేసా. నువ్వు నైట్ ఇస్తే ఎన్నో సమస్యలు వస్తాయి. రైతుకు పురుగులు ముట్టడము, రైతుల కరెంట్ ఏదైనా ప్రాబ్లం కావడము, అటువంటిది కాకుండా పగులే కరెంట్ ఇస్తే కూడా రైతు పని చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల గురించి పట్టించుకుంటే లేదు. ఆగ్రో ఇండస్ట్రీస్ అని ఉంటుంది. ఆ ఆగ్రో ఇండస్ట్రీస్ గురించి కనీసం నేను చైర్మన్గా ఉన్నాడు పోతే ఎన్నో పనికిరాని యంత్రాలన్నీ ఉన్నాయి. దాన్ని కనీసం రైతుకు ఇద్దామనే ఆలోచన ఈ ప్రజాప్రతినిధులకు లేదు, అక్కడున్నటువంటి అధికారులకు లేదు. లక్షల జీతాలు తీసుకుంటారు కానీ రైతును బాగుపరుస్తామనే పరిస్థితి లేదు. సో ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం చేయాలంటారు. ప్రకృతి వ్యవసాయం చేయాలన్నప్పుడు పాడి పరిశ్రమను అంతే అభివృద్ధి చేస్తే దానివల్ల న్యాచురల్ అంటే పేడ లాంటి ఎరువులు వస్తాయి. ఈ ఎరువు తీసుకుపోయి వేస్తే అట్లా పాడి పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది, ఇటు ప్రకృతి వ్యవసాయం కూడా బాగుంటుంది కదా. దీనిపైన ఎందుకు దృష్టి పెట్టడం? పాడి పరిశ్రమ అంటే ఒకటి చెప్తా. తర్వాత ఈ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి ఈ పొట్టేళ్లకు గొర్రెలకు కూడా పథకం ఉంది. వాళ్ళేమి ₹1,00,00,000 వరకు, ₹1,00,00,000 సబ్సిడీతో ఇస్తారు. అయితే ఆ రైతులు అంటే కార్పొరేట్ వాళ్ళకి అయితే చెల్లుతుంది. ఎందుకంటే వాళ్ళకు షూరిటీస్ కావాలంటే బ్యాంకు లీవ్, అర్బన్ ప్రాపర్టీ పెట్టాల, ఇవన్నీ చేయాలంటే ఈ సామాన్య రైతుకి ఎట్లయితుంది? నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అని NLM ఆ స్కీమ్ అది. అయితే కొంచెం ఒక స్థాయి ఉన్ని రైతులు చేసుకొని బాగుపడవచ్చు, కానీ అదంతా 5%. మిగతా రైతులకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం పెట్టిందో అదే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం నువ్వు ₹1,00,00,000 ఇవ్వద్దు. ఒక సామాన్య రైతుకు ₹10,00,000, 10 లక్షలు. ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా మొన్న ఎప్పుడో చెప్పినాడు, వ్యవసాయం చేయొద్దండి, వరి నాడొద్దండి, వ్యవసాయం చేసే బదులు 2 ఆవులు పెట్టుకోండి అని. ఆవులు పెట్టుకోవాలంటే నువ్వు ఇవ్వు. ప్రతి రైతుకు 5 ఎకరాలు ఉండే రైతుకు 2 ఆవులు, మంచి ఆవులు ఇవి 50% సబ్సిడీ. ఏమైతే నువ్వు 1,000 కోట్లు దారదత్తం చేసి నువ్వు భూములకు, నీ రాజధానికి, దానికి 1,000 కోట్లు నువ్వు ఖర్చు పెట్టే బదులు వ్యవసాయాన్ని రంగాన్ని అభివృద్ధి చేయి. గ్రామాలు బాగుంటే రేపొద్దున ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి ఉండదు కదా. నువ్వు ఎప్పుడైతే రైతులకు నువ్వు మంచి చేస్తావో ఖచ్చితంగా మర్చిపోతావు. రైతు ఈరోజు రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఇన్నేళ్ళైనా ఆయన పేరు చెప్తారు. ఎందుకు ఉచిత విద్యుత్ ఆయన పేరు చెప్తాంది? ఇందిరా మిల్లు అంటే రాజశేఖర రెడ్డి పేరు చెప్తారు. మీరు కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఇటువంటి వ్యవసాయ రంగాన్ని మీరు రాజకీయాలు చేయొద్దండి. రాజకీయాలు డిఫరెంట్గా ఉంటాయి. అయితే వ్యవసాయ రంగాన్ని ఎప్పుడైతే అభివృద్ధి తీసుకొస్తామో దేశం, రాష్ట్రం అభివృద్ధి, జిల్లా అభివృద్ధి చెందుతుంది. నీకు ఎప్పుడైతే కొనుగోలు శక్తి ఏర్పడము, రైతు యొక్క ఒక లైఫ్ స్టైల్ మారిపోతే భవిష్యత్తు నువ్వు వాళ్ళకి పెట్టాల్సిన అనవసరమైన డబ్బులు ఖర్చు పెట్టే అవసరమే ఉండదు. ముఖ్యంగా వ్యవసాయంలో లాభసాటిగా రావాలి, గిట్టుబాటు ధర రావాలి, భవిష్యత్తులో వ్యవసాయం చేయాలంటే ఎటువంటి పద్ధతులు అవలంబిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? ఇప్పుడు మొట్టమొదట కొత్త జిల్లా ఏర్పడింది, సత్యసాయి జిల్లా. దానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు నేను మా జిల్లా వరకు నేను చెప్తాను. ఇప్పుడు కృషి విజ్ఞాన కేంద్రం, దానివల్ల మంచి ఉపయోగం ఉందని అటువంటిది. తర్వాత ఈ హార్టికల్చర్ హబ్కు సంబంధించి ప్రాసెసింగ్ యూనిట్లు, తర్వాత మార్కెటింగు, తర్వాత రైతుకు విరివిగా మోసపోతున్నాడు. రైతు పంట పెట్టేటప్పుడు రైతుకు ఏ విధంగా, ఎందుకంటే మంచి ఇప్పుడు మా జిల్లాలో తీసుకుంటే ఉద్యానవన జిల్లా అధికారి చంద్రశేఖర్ అని ఉన్నాడు. ఆయనకు మంచి అనుభవం ఉంది. ఈయనకు నాకు తెలిసి ఎక్కడ అటువంటి మంచి ఆఫీసర్ ఆయన ఇక్కడ ఈ జిల్లాలో అంతలక్క పనిచేసినాడు. అటువంటి ఆఫీసర్ని దగ్గర పెట్టుకొని అటువంటి వాళ్ళ సలహాలు తీసుకొని ప్రభుత్వం కూడా ఈ యొక్క ఇంకోటి ఏమైందంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపు ఆలోచనతో
మండల స్థాయి వ్యవసాయ సలహా మండలి, జిల్లా స్థాయి మండలి, రాష్ట్ర స్థాయి మండలి పెట్టిండే. అందులో ఆ అవకాశం వచ్చిన నేను మండల చైర్మన్గా పనిచేసిన, మళ్ళీ కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత జిల్లా స్థాయి చైర్మన్గా పనిచేసిన. ఎన్నో రకాలమైనటువంటి ఉపయోగాలు. మరి ఆ వ్యవస్థను ఎందుకు ఆయన పెట్టాడని చెప్పి వీళ్ళు ఎందుకు తీసేశారో అర్థం కాలేదు. ఎందుకంటే వ్యవసాయం గురించి ఇప్పుడు ఉద్యోగస్తులకు ఎన్జిఓ అసోసియేషన్లు ఉంటాయి. తర్వాత ఈవెన్ ఈ అటెండర్లతో నుంచి P1ల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ఒక అసోసియేషన్ వాళ్ళంతా ఉంటాయి. కానీ రైతుల గురించి మాట్లాడేవాళ్ళు లేడు. ఈ రాజకీయ నాయకులు కూడా ఎవరు వాళ్ళకు పట్టించుకుంటారు. అదేవిధంగా ఇటువంటి సలహాలు, సూచనలు, సలహాలు ఇస్తే పండించే పంట విధానం, పంట మార్పిడి విధానం, అదేవిధంగా మార్కెటింగ్, తర్వాత వాళ్ళకి ఏం చేయాలో, ముఖ్యంగా డ్రోన్ పద్ధతి ప్రవేశపెట్టింది కూడా ఆ ప్రభుత్వంలోనే. ఆర్బీకేలు ఏర్పాటు చేసి, తర్వాత ల్యాబులు ఏర్పాటు చేసి, ఇన్ని చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని నిర్వీర్యం. ముఖ్యంగా ఇంకోటి గోడౌన్స్. ఎందుకంటే రైతు పంట పండించిన తర్వాత నువ్వు స్టాక్ పెట్టుకో, రేట్ ఉండదు. నువ్వు అదే గోడౌన్లు అంటే బ్రహ్మాండమైనవి 500 టన్నులు 1000 టన్నులు పట్టే గోదాములు కూడా ప్రభుత్వం ప్రతి పంచాయతీకి ఆల్మోస్ట్ ఆల్ చేసి అన్ని రెడీ చేసింది రైతును కాపాడాలని. కానీ దాన్ని కనీసం కంప్లీట్ చేస్తే ఓపెన్ చేయలేని పరిస్థితి. ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు చేశారని చెప్పి. మీకు ఎందుకు ఎవరు వస్తారు? ఇప్పుడు అందరూ ఎన్టీ రామారావు మొదలు పెట్టాడు, రాజశేఖర రెడ్డి మీరు చేయలేదా? మీరే అంటారు కదా మేమే చేసినాం. మరి దీన్ని ఎందుకు కంటిన్యూ చేయరు? వ్యవసాయం దగ్గర రాజకీయం ఎందుకండి? వ్యవసాయం దగ్గర చేయకూడదు. ఎందుకంటే అన్ని పార్టీలోనే ఉంటారు రైతులు. అందరికీ ఇచ్చిన గత ప్రభుత్వంలో అందరికీ అన్ని రకాల లబ్ధి పొందినారు. మరి మీరు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారని అర్థం కాదు. ముఖ్యంగా ఇప్పుడు వచ్చే భవిష్యత్తులో అంటే వ్యవసాయం చేసేటోళ్ళు ఎక్కువైతారంటావా, తగ్గిపోతారంటావా? అంటే ఒక దీంట్లో 2 రకాల ఉంది. ఇప్పుడైతే కష్టమో నష్టమో ప్రస్తుతం పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేస్తాడు. అయితే ప్రభుత్వం కూడా భవిష్యత్తు వచ్చే భయంకరమైన పరిస్థితులను ఆలోచన చేసి ఈ 5-6 సంవత్సరాలు, కనీసం 5-6 సంవత్సరాల్లో రైతుకు సరైనటువంటి సౌకర్యాలు కలుగజేసి ఈ పంటలను పండించకపోతే ఎన్నాళ్ళు నష్టాన్ని చేస్తారు? ఇప్పుడు ఎవడో వ్యాపారస్తు పెట్టుబడి పెడతాడు, లాభం కొన్ని పెట్టిన ప్రతి పంట లాస్ అయిపోతే ఏ రైతు పంట పెట్టగలడు చెప్పండి? కాబట్టి ప్రభుత్వం వారు దీనికి సరైనటువంటి సూచనలు, సలహాలు తీసుకొని ఖచ్చితంగా రైతును బాగుపడిస్తే ఖచ్చితంగా ముందుకు మంచి కాలం వస్తుంది. లేదంటే కార్పొరేట్ల పరమైపోతుంది. అంటే చాలా మంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వదిలిపెట్టి వ్యవసాయం పైన మొగ్గు చూపుతున్నారని కూడా వింటున్నాం. నిజమేంటారా? అయితే మీరు చెప్పేది ఎందుకు వస్తారు సాఫ్ట్వేర్లు అంటే, మనము దీన్ని కొంచెం డివేట్ అయిదాం. ఇప్పుడు ముఖ్యంగా మన ఓసీల ఫ్యామిలీస్లో ఒట్టి సాఫ్ట్వేర్ అంటేనే ఉద్యోగం ఉంటేనే పాపనివ్వడం, భూమి ఉంది అని అడుగుతారు. పోనీ ఒట్టి భూమి ఉంది అంటే కూడా ఇవ్వరు. సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉండాలా, తర్వాత భూమి ఉండాలా, ఎంత విలువ ఉండాలా, ఎంత చేస్తుంది అనే దానిపైన కూడా కొంత ఒకటి. తర్వాత పెట్టుబడి పెట్టే అవకాశం వాళ్ళ దగ్గర డబ్బు. ఇప్పుడు మామూలు చిన్న రైతు 10,000 పెట్టాలంటే ఇబ్బంది. అదే రైతు కొడుకు 1,00,000 రూపాయలు సాఫ్ట్వేర్లో వచ్చినాడు అనుకో, వాళ్ళ నాయనకు 20,000 30,000 రూపాయలు చేయూతలు ఇస్తాడు. నాయన పంట పెట్టేదానికి కొద్దిగా ఎరువులు పెట్టు, అవి పెట్టు. అతను కూడా ఎన్నాళ్ళు చూస్తాడు? 2 ఏళ్ళు 3 ఏళ్ళు చూస్తాడు. నాయన నువ్వు చేసింది ఏం ఉపయోగం లేదు, కాబట్టి మనం ఇంకో రకంగా పోదాములే, వేరే పెట్టుబడి పెట్టడానికి దారి మళ్ళీ కూడా అవకాశం ఉంది. మంచి టైం ఇది, పెట్టుబడి పెట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం కూడా సరైనటువంటి సూచనలు, సలహాలు ఇస్తే, ముఖ్యంగా ఇన్సూరెన్స్. గత ప్రభుత్వంలో రైతులకు మొత్తం అన్ని పంటలకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లించేది, వీళ్ళు చేయలే. తర్వాత మామిడి చెట్లకు ఇన్సూరెన్స్ కావాలని మేము గతం నుంచి పోరాడినాం. మొన్న అయితే వీళ్ళు చేశారు. అయితే రైతులు ప్రీమియం కట్టించుకున్నారు. సరే కట్టించుకున్నారు. ఇప్పటికి ఈ రోజు వరకు కేంద్ర ప్రభుత్వం డబ్బులు విడుదల చేసింది. లబ్ధిదారుని డబ్బులు ఇన్సూరెన్స్ కంపెనీ, స్టేట్ గవర్నమెంట్ డబ్బులు ఇలా అది ఇస్తే రైతులకు ఎంతో కొంత ఉపశమనం కలుగుతుంది. అనేది ఏమంటే ప్రతి పంట ఇన్సూరెన్స్ అనే మీద మీరు గత ప్రభుత్వంలో వేసి వీళ్ళు ఇచ్చినారా పోయినారా అంటే అవి చాలా ఉన్నాయి. ఎందుకంటే అది మాట్లాడాలంటే ఇంకా చాలా ఉంది. ఇన్పుట్ సబ్సిడీలు అంట, ఇన్పుట్ సబ్సిడీ గతంలో ఎప్పుడైతే పంట నష్టం జరిగిన 15 నెల రోజులకే డబ్బులు ఇచ్చిన కాలం ఉంది. నేను చైర్మన్గా ఉన్నప్పుడే ఇదే బత్తలపల్లి, తర్వాత పుట్టపర్తి, మడక్సిర, పెనపల్లి ప్రాంతాల్లో రైతులు నష్టపోతే నెల రోజుల లోపల డబ్బులు వచ్చిన కాలం ఉంది. ఏదైనా కూడా గిట్టుబాటు ధర ఫస్ట్. ఇప్పుడు రేటు ఉందనుకోండి, పంట ఎట్లా పండిస్తాను, మెయిన్ చేయాల్సింది మార్కెటింగ్, ఎంఎస్పి రేటు. ఈ 2 సమకూరిస్తే పంట మామూలుగా పండుతాయి. అయితే ఎక్కువ దిగుబడి పండేదానికి ప్రభుత్వం వారు వాళ్ళ నుంచి సూచనలు, సలహాలు కరెక్ట్గా రైతులకు తీసుకోవాలి. అదేవిధంగా ఈ మెయిన్ దీంట్లో అందరికంటే ఇదైతే అంత అయితే 50% కూలీలు బాధ తప్పించాలి.
ఆ కూలీలు బాధ వాళ్ళు తప్పాలంటే ఉపాధి హామీ నుంచి ఇట్లా వ్యవసాయం చేస్తే ఖచ్చితంగా వ్యవసాయం Success. బ్రహ్మాండ సక్సెస్. దీనిపైన ఎందుకు మీరు ఎందుకు ప్రభుత్వాలు నేను తీసుకోలేదు? చైర్మన్ గా ఉన్నప్పుడే చాలాసార్లు నేనే ప్రపోజల్ చేసి పంపించి చేసిన మేమే కాదు, నేను 26 మంది జిల్లాల చైర్మన్తో అందరితో కూడా ప్రపోజల్ పెట్టి, కానీ అది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. అవును. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలంటే ఇప్పుడున్న ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క మద్దతుతోనే కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ, ముఖ్యంగా బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు, వీళ్ళంతా కలిసి ఎవడైతే దీన్ని, ఎందుకంటే ఇప్పుడు పనులు చేస్తున్నారు, కొన్ని మంచి జరుగుతున్నాయి, ఎన్ఆర్జీఎస్లో కొన్ని పనులు జరుగుతాయి, కొన్ని వేస్ట్ పనులు ఉన్నాయి, అటువంటిది కాకోకుండా వ్యవసాయానికి అనుసంధానం చేస్తే ఖచ్చితంగా రైతు రాజవుతాడు. చూశారు కదా, సత్యసాయి జిల్లా వ్యవసాయ సలహా మండలి మాజీ అధ్యక్షులు ఆవుటాల రమణారెడ్డి గారితో ఈరోజు ముఖాముఖి కార్యక్రమంలో ఆయన చెప్తున్నది ఏంటంటే, నూతన వరవడిలు ముఖ్యంగా ఈ వంగడాలు కావచ్చు, టెక్నాలజీని కూడా డ్రోన్ల లాంటి టెక్నాలజీని వాడుకుంటూ రైతులకు ముఖ్యంగా ఇన్పుట్ సబ్సిడీ, అలాగే మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ కూడా ఒక ప్రభుత్వం భరోసా కల్పించి రైతులు కూడా ఈ విధంగా అన్నీ వాడుకోగలిగితే, కొన్ని అంటే పంట మార్పిడి కూడా పద్ధతి పాటిస్తే కొంచెం గిట్టుబాటు ధర వచ్చే అవకాశం ఉంది. అలాగే పాత పద్ధతిలో ఇప్పుడు కూడా వ్యవసాయం చేస్తామంటే నష్టాలు తప్ప లాభాలు ఉండవు. కాబట్టి రైతులు కూడా కొత్త పంతాను ఎంచుకోవాలని రమణారెడ్డి గారు మనతో చెప్తున్న పరిస్థితి. రమణారెడ్డి గారు మా స్టూడియోకి వచ్చినందుకు నమస్తే. చాలా ధన్యవాదాలు సార్. మీకు కూడా ధన్యవాదములు. మా యొక్క అభిప్రాయాలు మీరు తీసుకొని ముఖ్యంగా రైతులకు, ఉమ్మడి జిల్లాకు సంబంధించిన అందరికీ ఈ అవకాశం మీరు కల్పిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.